అధ్యాయం 14-15 చదివి చూడండి. 13 ఓది నోడుకోండి. 13 ఇంకా చదివి చూడండి. బైబొబరు బాయి ముಚ್ಚುವಂತೆ, తిట్టేవారు వారి నోటిని ನಿಮ್ಮನ್ನ మూసుకునేలాగా, ಬೈಬೊಬರು ನಾಚಿಕೆ ಪಡುವಂತೆ, మిమ్మల్ని తిట్టేవారు వారు సిగ్గుపడేలాగున ಅವರು వారు ಬಾಯಿ ಮುಚ್ಚುವಂತೆ ನಿಮ್ಮ ಜೀವಿತ ಇರಲಿ. వారు నోరు మూసుకునేలాగా మీ జీవితం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ಯಾಕೆ ఎందుకు ಕರ್ತನ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ప్రభు మాట చెప్తుంది, ನಿಮ್ಮನ್ನು ಭಯಕ್ಕೆ ಅವರಿಗೆ ನಾಚಿಕೆ ಬರಬೇಕು. మిమ్మల్ని తిట్టడానికి సిగ్గు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ನಮ್ಮ ಬದುಕು ಆ ಮಟ್ಟಕ್ಕೆ మన ಬರಬೇಕು. జీవితం ఆ మట్టానికి ఉండాలి. ಮತ್ತೊಂದು ಸಾರಿ ನಿಮಗೆ ಪರಿವರ್ತನೆ ಮಾಡಕ್ಕೆ ಪ್ರಯಾಸ ಪಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. ఇంకొకసారి మిమ్మల్ని పరివర్తన చేయడానికి ಸಹಾಯ ప్రయాసపడుతున్నా. ಮಾಡೋದು ಬಹಳ ಸುಲಭ. సహాయం చేయడం సులువు. ನೀನೇ ಬೇಕಾ? నువ్వే కావాలా? ಎಲ್ಲ ಆ ರಾಜಕೀಯ ವ್ಯಕ್ತಿ ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ. రాజకీయ వ్యక్తులు కూడా సహాయం ಓ, చేస్తారు. ದುಡ್ಡಿರುವವರೆಲ್ಲರೂ ಸಹಾಯ డబ్బుండే వారంతా సహాయం చేస్తారు. ಸತ್ಕಾರ್ಯಗಳಾಗಿ ಜೀವಿಸುವುದು ಬಹಳ ಕಷ್ಟ. సత్కార్యంగా జీవించడం కష్టం. ಆಮೆನ್. ఆమేన్. ಹల్లೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎಷ್ಟು ಜನ ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಾ? ఎంతమంది సంతోషంగా ಈ ఉన్నారు? ತಿಂಗಳು ದೇವರು ಅಲೈನ್ಮೆಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ